హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వెబ్స్కిల్ తెలుగు. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు ఐబీపీఎస్ 2025 నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసము. సో ఇదేంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. సో దీంట్లో నోటిఫికేషన్ మనం క్లియర్గా అయితే అనలైజ్ చేసి ఏంటనేది చూద్దాము. ఈ నోటిఫికేషన్ అనేది సో దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మధ్య చేంజెస్ ఏంటనేది క్లియర్గా అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనము పేజ్ బై పేజ్ చూద్దాము, ఒకసారి ఏమేమి ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ అసలు ఏమి ఇచ్చారో చూద్దాము. సో ఫస్ట్ అయితే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీన్ని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకు ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ మోడిఫికేషన్ అండ్ ఎడిట్ అప్లికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చి జూలై 1 అనమాట. సో నోటిఫికేషన్ జూలై 1 అయితే రిలీజ్ అయింది. సో మనకి ఇది 21 జూలై వరకు అయితే మనకు ఆన్లైన్లో ఉంటుందన్నమాట. సో ఈ పేమెంట్ కూడా మనకు జూలై 1 నుంచి అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు ఇవి. అదేవిధంగా మనకు జూలై 21 వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సో అప్పటి వరకు అయితే మనము ఆన్లైన్లో పేమెంట్ అయితే కట్టచ్చు అనమాట. సో దీంట్లో ప్రిలిమ్స్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చి మనకు ఆగస్టు 2025. అదేవిధంగా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 2025 వరకు మనం కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ప్రిలిమ్స్ వచ్చి మనకు ఆగస్టు 2025 వరకు చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా మనకు రిజల్ట్ ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చి మనకు సెప్టెంబర్లో అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో 1 మంత్ గ్యాప్ అయితే ఉంది. సో అదేవిధంగా మనకు డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి వచ్చి మనకు సెప్టెంబరు అక్టోబర్లో అయితే మనకు మెయిన్స్ ఉంటాయన్నమాట. సో అక్టోబర్లో మనకు మెయిన్గా ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. సో ఈ రిజల్ట్స్ అనేది మెయిన్ ఎగ్జామ్కి వచ్చి మనకు నవంబర్లో అయితే రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా పర్సనాలిటీ టెస్ట్, అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చి మనకు నవంబరు, డిసెంబరు, జనవరి. సో ఈ 3 నెలల్లో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే మనకు కంప్లీట్గా అయిపోతుంది అనమాట. సో మనకు ఫిబ్రవరి కల్లా మొత్తం ప్రాసెస్ అయితే ఎండ్ అయిపోతుంది. సో మనం ఇంకా మెయిన్గా చూసినట్లయితే కిందకు వచ్చినట్లయితే మనకి ఇంకేమున్నాయి, ఇక్కడ చూడండి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే మనం ముందుగా అనుకున్నట్టు ఇది ఇండివిజువల్ బ్యాంక్ అయితే కాదండి, మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఇది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇది బ్యాంక్స్కి అది ఎంప్లాయీస్ని సప్లై చేస్తుంది అనమాట. సో ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి అయితే సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆర్గనైజేషన్ ఇది. సో మనకు పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, అదేవిధంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకు, యూసీఓ బ్యాంక్, అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ మనకైతే పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. సో ఈ ఎగ్జామ్స్ వీటన్నిటిలో మనకు దేంట్లైనా మనకు జాబ్ అయితే రావచ్చు అనమాట. సో మనకు అదేవిధంగా మనకు పే స్కేల్ చూసినట్లయితే బేసిక్ 48,480 నుంచి మనకు 85,000 వరకు అయితే మనకు పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. సో శాలరీ మనకు ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దాంట్లో ద అఫీషియల్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అలవెన్సెస్ అండ్ ప్రీ రిక్విజిట్స్ యాజ్ పర్ రూల్ ఆఫ్ పార్టిసిపేటింగ్ బ్యాంక్ ఇన్ ఫోర్స్ టైమ్ టు టైం. సో అదే మీరు కిందకు వచ్చినట్లయితే ఇంకేమున్నాయి, ఇంపార్టెంట్ ఏమున్నాయి చూద్దాము. సో నేషనాలిటీ వచ్చి మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి. సో అదేవిధంగా మనకు ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా రిలాక్సేషన్ వచ్చి మనకు ఎస్సీ ఎస్టీలకు వచ్చి మనకు 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా మనకు బీసీలకు అయితే 3 ఇయర్స్. అదేవిధంగా మనకు పర్సన్స్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్, కమిషన్ ఆఫీసర్స్కి అయితే మనకు 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. ఇంకా ఇంపార్టెంట్ చూసినట్లయితే వచ్చినట్లయితే మనకు నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మెయిన్గా చూడండి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ యాజ్ బై సెంట్రల్ గవర్నమెంట్. So the candidate must process valid mark sheet, degree certificate that graduate on the day registers indicate the percentage of marks obtained in the graduation while registering the online. సో మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే మీకు డిగ్రీ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉన్నట్లయితే మీరైతే ఎలిజిబుల్ కాదు. ఇక్కడ మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ ఇది గ్రాడ్యుయేట్ ఆన్ ద డే రిజిస్టర్స్ ఇండికేట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అని ఇచ్చారు కదా. సో మీకు ఖచ్చితంగా అయితే మీకు పర్సంటేజ్ అయితే
ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే డిగ్రీ కంప్లీట్ చేసేసి ఉండాలి ఇది అప్లై చేసే టైంకి. సో మీరు అదేవిధంగా కిందకు వచ్చినట్లయితే క్యాల్కులేషన్ ఆఫ్ పర్సంటేజ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా తీసుకుంటారనమాట. ఈవెన్ మీకు 59.99 వచ్చినా కానీ అది 60గా కన్సిడర్ చేయరు. అదేవిధంగా మీకు 54.99 వచ్చినా అది లెస్ దాన్ 55%గానే కన్సిడర్ చేస్తారనమాట. ఇది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోనండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకు క్రెడిట్ హిస్టరీ. సో ఇది మీ సిబిల్ స్కోర్ వీటికి ఉంటుందండి. ఇది ఇక్కడ మెయిన్గా ఇంకొక పాయింట్ చూసినట్లయితే మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. సో మనకు 175 రూపీస్ వచ్చి మనకు ఎస్సీ ఎస్టీ డిజేబుల్ కేటగిరీస్కి బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే మనకు 175 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా 850 వచ్చి మిగతా కేటగిరీస్ అన్నిటికీ 850 ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీజు అనేది. సో ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఈ ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. సో మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉన్నాయి, మ్యాక్సిమం మార్క్స్ 30 ఉన్నాయి. అదేవిధంగా దీనికి 20 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరిగింది. సో మీరు ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ప్రీవియస్ ఇయర్ అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30, 30, 20. సో ఇక్కడైతే ఏం మారలేదు ఫస్ట్ ఇంగ్లీష్లో అయితే. సో అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చూసినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 35. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 30 అనమాట ఇంగ్లీష్ అండ్ హిందీ. సో టైం వచ్చి 20 మినిట్స్. సో అదే మీరు ప్రీవియస్ ఇయర్లో చూసుకున్నట్లయితే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి 35, 35, 20 మినిట్స్ అనమాట. ఇక్కడ ఏం రెండింటికి చేంజ్ ఏముందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో మార్క్స్ అయితే ఇక్కడ తగ్గించడం అయితే జరిగింది. సో ప్రీవియస్ ఇయర్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ ఉంటే ప్రజెంట్ ఇయర్ వచ్చి మనకు 35 క్వశ్చన్స్కి 30 మార్క్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ కేటగిరీ రీజనింగ్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే మనకు 35 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఇచ్చాడనమాట ఇక్కడ నెక్స్ట్ ఇయర్లో. సో 20 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెయిటేజ్ అయితే రీజనింగ్ ఎబిలిటీకి అయితే పెంచారనమాట. సో లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మీకు 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్ 20 మినిట్స్ సేమ్ టైం అనమాట. సో ఇక్కడ ఏం చేశారంటే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో లాస్ట్ ఇయర్కి మార్క్స్ అయితే తగ్గించారు, రీజనింగ్ ఎబిలిటీలో మార్క్స్ అయితే పెంచారనమాట. టైమింగ్ అయితే సేమ్ ఉంది. సో మీకు టోటల్ క్వశ్చన్స్ వచ్చి 100, మార్క్స్ వచ్చి 100, అదేవిధంగా 60 మినిట్స్ టైం అనమాట. సో ఈ రెండు చేంజెస్ అనమాట లాస్ట్ ఇయర్కి. సో ఈ రీజనింగ్ ఎబిలిటీకి అయితే ఈసారి వెయిటేజ్ అయితే ఎక్కువ ఇచ్చారనమాట. అది క్లియర్గా అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఇది ప్రిలిమ్స్ అనమాట. మెయిన్స్కి వచ్చినట్లయితే మీకు సో మెయిన్స్లో చూసుకున్నట్లయితే రీజనింగ్కి మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి అనమాట, 50 మినిట్స్ టైము. అదేవిధంగా జనరల్ ఎకనామీ, అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్స్కి వచ్చి మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 25 మినిట్స్ అనమాట. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు 35, 40 మినిట్స్ అనమాట. అదేవిధంగా డేటా అనాలిసిస్కి వచ్చి 35 క్వశ్చన్స్కి 50 మార్క్స్, 45 మినిట్స్ ఉంటుంది. సో టోటల్ వచ్చి మనకు 145 క్వశ్చన్స్, 200 మార్క్స్, 160 మినిట్స్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే మనకు టైం కూడా చేంజ్ అయింది. 155 క్వశ్చన్స్ టోటల్, 200 మార్క్స్ అనమాట. ఇవి అయితే సేమ్ ఉన్నాయి, బట్ ఇక్కడ 3 అవర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, 180 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఒక 20 మినిట్స్ తగ్గించారనమాట ఓవరాల్ టైం వచ్చి. అదేవిధంగా మనకు లాస్ట్లో ఎస్ఏ అండ్ కాంపన్సేషన్ వచ్చి మనకు 2 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అనమాట, ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట, 30 మినిట్స్. సో ఇదైతే ఏం మారలేదు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే. ఇది లాస్ట్ ఇయర్ వచ్చి మనకు 2 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఈచ్, ఇంగ్లీష్ వచ్చి మనకు 30 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పెద్దగా చేంజెస్ అయితే దీంట్లో అయితే ఏం లేదు, ఓన్లీ ద చేంజ్ ఇక్కడ మనకు 20 మినిట్స్ అయితే తగ్గించారనమాట ఈసారి టైమింగ్ అనేది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకు సో ఆన్లైన్కి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి క్యారీ చేయాలనేది, వ్యాలిడ్ కాల్ లెటర్ అనేది మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మనం క్యారీ చేయాలి. సో అదేవిధంగా మనము కొంచెం ముందుగా అయితే రిపోర్ట్ చేయాలన్నమాట, ఎందుకంటే కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు బెటర్ ఒక 1 అవర్ ముందే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఎగ్జామినేషన్ హాల్కి. సో ఇది పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ వచ్చి మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయండి, 4th ఆఫ్ ఆర్ 0.25. ఎవ్రీ మార్క్ రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో అదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో కట్ ఆఫ్ స్కోర్ వచ్చి మీరు ఎగ్జామ్ తర్వాత అయితే తెలుసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ కూడా ఇచ్చున్నారు, అది లాస్ట్లో చూద్దాము. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం అనమాట. సో ప్రింట్అవుట్ ఆఫ్ వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, అదేవిధంగా వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అదేవిధంగా ప్రూఫ్ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అదేవిధంగా మీకు మార్క్ షీట్ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఒరిజినల్స్. సో అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో ఇవైతే మీకు కన్ఫామ్గా అయితే తీసుకెళ్ళాలి.
సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఏమున్నాయి, అంతా ఏం అవసరం లేదు, మెయిన్ పాయింట్సే కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మెయిన్గా మనకు ఇదన్నమాట. సో ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాంక్ నుంచి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో టోటల్ వచ్చి మనకు 5208 కదా. స్టిల్ కొన్ని బ్యాంక్స్ అయితే ఇక్కడ ఇంకా ఇవ్వలేదండి. సో ఇవి కూడా ఇచ్చిన తర్వాత ఇంకా ఈ నెంబర్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రజెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ ఇంకా కౌంట్ అయితే ఇవ్వలేదు, ఎన్ని పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయనేది. సో ఇవి కూడా ఇచ్చిన తర్వాత అయితే మనకు ఓవరాల్గా కౌంట్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే మనకు 782 వచ్చి ఎస్సీకి ఉన్నాయి. సో ఎస్టీకి వచ్చి 365, ఓబీసీకి వచ్చి 1337, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 520, సో అన్రిజర్వ్డ్కి వచ్చి 2204 అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్ వచ్చి 5208. సో దీనికి కావాలంటే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏమేమి ఉన్నాయి క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే కొన్ని బ్యాంక్స్లో ఉన్నాయి. సో ఇంకా రిపోర్ట్ చేయలేదంట. సో మేబీ అవి కూడా రిపోర్ట్ చేస్తే నెంబర్ అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. మీకు దగ్గరగా ఉన్న సిటీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణలో ఉన్నట్లయితే మనకు తెలంగాణలో ఏమేమి ఇచ్చారు, హైదరాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, ఖమ్మము, మహబూబాబాద్ నగర్, అదేవిధంగా వరంగల్, నిజామాబాద్. ఇవైతే మనకు హైదరాబాద్లో ఉన్న సిటీస్, తెలంగాణలో ఉన్న సిటీస్ అన్నమాట. వీటిలో నియరెస్ట్ సెంటర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ మీకైతే ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోవాలి. మీ ఫోటోగ్రాఫ్ ఉండాలండి, అదేవిధంగా సిగ్నేచర్, ఒక పేపర్లో సిగ్నేచర్ రాదు, దాన్ని అయితే ఫోటోగ్రఫీ తీసి పెట్టుకోండి. సో అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, మీకు ఫింగర్ ప్రింట్ అయితే కావాలన్నమాట. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే మీకు ఒకటి చూపించాలి. సో అదేవిధంగా ఎస్ఎస్సి ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే మీరు ఒక స్కాన్ కాపీ అయితే పెట్టుకోవాలండి. అదేవిధంగా మీకు ఇంకేమన్నా అడిషనల్ డాక్యుమెంట్స్ అప్లికేషన్లు అడిగితే అవి అయితే మీరు రెడీగా అయితే పెట్టుకోవాలండి. సో ఇక్కడ ఫోటోగ్రఫీ సైజ్ ఎంత ఉండాలని మెన్షన్ చేస్తే ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో అదేవిధంగా మీకు డూస్ డోంట్స్ ఉన్నాయి కదా. సో డోంట్స్ వచ్చి మీకు స్మాల్ సైజ్ వుడ్ నాట్ బి క్లిక్డ్ ఆర్ అప్లోడెడ్. సో మీరు ఫోటో అనేది ఆల్రెడీ తీసిన ఫోటో అయితే క్లిక్ చేయండి, ఒరిజినల్ ఫోటో అయితే తీసుకోండి. సో కలర్ గ్లాసెస్ అయితే పెట్టుకోవద్దు, షాడో ఫేస్ మీద ఏం లేకుండా క్లియర్గా అయితే మీకు ఫోటో అయితే ఉండాలన్నమాట. సో డార్క్ ప్లేసెస్లో అయితే ఫోటో తీసుకోవద్దని అయితే క్లియర్గా చెప్తున్నారు. సో అదేవిధంగా ఇక్కడ సిగ్నేచర్ చూసుకున్నట్లయితే మీకు ఎంత డైమెన్షన్ ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి, థంబ్ ఇంప్రెషన్ సైజ్ ఎంత ఉండాలి, దాని డిపిఐ ఎంత ఉండాలి అనేది మెన్షన్ చేశారు. సో అంతే ఫ్రెండ్స్, ఇది అప్లికేషన్ టోటల్ ఓవర్ అయితే ఇచ్చాను మీకు. సో మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పోస్టులు అయితే మనకు ఆల్మోస్ట్ 5000+ అయితే పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ట్రై చేయొచ్చు మీరైతే. సో బెటర్ మీరు డిగ్రీ అయిపోయారన్న జాబ్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదే వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ నౌ.